వేదిక మీద ఉన్న చిన్నలకు పెద్దలకు అందరికీ నా నమస్కారం. మాది అల్బాన వీధి, అయాతి నగరం. నా పేరు అల్బాన్ జయలక్ష్మి. 43వ డివిజన్. నేను ఒక విడువను. మాకు 3000 పెన్షన్ వస్తుంది. ఆ 3000లో 1700 కరెంటు బిల్లుకే పోతుంది. ఈ చెత్త పన్ను పోతుంది. 250 రూపాయల కొలైలు మీరిస్తే 2000 రూపాయల పన్ను యువతలు పోతుంది. ఎటెళ్ళినా మాకు సుఖం లేదు బాబు. ఈ పెన్షన్తో మేము ఏటి బతుకుతాం. 5గురు ఉంటే 35 కేజీల బియ్యం మీరిస్తే ఈ 5 కేజీల బియ్యం తీసుకొని ఈ 5 కేజీల బియ్యంతో మేము ఏటి తింటాం? ఎలా బతుకుతాం? 5గురు 6గురు ఉన్నప్పుడు 35 కేజీల బియ్యం మీరు పెట్టారు. అన్నీ మీ వల్ల సదుపాయం జరిగింది. ఇప్పుడు మాకు మీరు కావాలి, మీరు రావాలి. ఎలాగైనా మీ వల్ల మేము బాగోవాలి. మాకు ఏటి వద్దు బాబు. మీ నవరత్నాలు మాకు వద్దు. మీ న్యాయంగా మాకు ఏడితే చాలు. మీ మీద మేమేటి ఆశించలేదు. మీరు మళ్ళీ రావాలి. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కించాం. ఇప్పుడు ఎవరు బైకుల మీద వెళ్ళిపోవడం లేదు. చిన్నప్పటి నుంచి సైకిలే. ఇప్పుడు కూడా సైకిలే కావాలి. మీరు రావాలి, మీరు రావాలి, మీరు మాకు కావాలి, మీరు మాకు కావాలి. ఓకే అమ్మా. ఇప్పుడు జయశ్రీ మాట్లాడింది. మోడీ గారు ఆహార భద్రత కింద కరోనా వచ్చినప్పటి నుంచి 5 కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఏమమ్మా, ఇస్తున్నారా లేదా? మీకు వస్తూ ఉంది. వీళ్ళు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడం లేదు. ఇస్తున్నారా? ఇప్పుడు ఇవ్వడం లేదు. రెండోది, ఎంత దుర్మార్గం అంటే మనం ఉన్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, నిత్యావసర వస్తువులన్నీ కంట్రోల్ చేసేవాళ్ళం. ఇంకో పక్క కందిపప్పు కానీ చక్కెర కానీ ఇలాంటివి 8 రకాలుగా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నేను చెప్తున్నా, జయశ్రీ చెప్పింది వాస్తవం. తప్పకుండా నేను వస్తానే. పేదవాళ్ళ ఖర్చులు తగ్గిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీ జీవితాలకు మెరుగైన జీవితాలు ఇప్పించే బాధ్యత, మెరుగైన స్టాండర్డ్స్ ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ చెల్లెమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ ఎమోషన్ మీరు చూశారు. ఆ బాధ, ఆవేదన, కష్టపడిన గొంతులో నుంచి అలాంటి ఆవేదన కనపడుస్తుంది. ఆవిడ నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మైక్ తీసుకోండి అమ్మా. మాట్లాడమ్మా. ఎవరు? ఎక్కడ? కుమారి, పైకి ఎక్కమ్మా. కుర్చీ ఎక్కువ. సార్ ఇక్కడ ఉన్నానండి. చెప్పమ్మా. నా పేరు కుమారి. నేను పేల్వన్పేట గ్రామం నుంచి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను. ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను సార్. ఈ 4 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా లేక మ్యారేజ్ అయ్యి నిరుద్యోగిని అయ్యి హౌస్ వైఫ్గా ఉండిపోయాను సార్. మళ్ళీ మీరు ప్రభుత్వం కానీ వస్తే మెగా డిఎస్సి కానీ వేసినట్లయితే నా జాబ్ నేను ట్రయల్ చేస్తాను సార్. మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మీరు రావాలి. థ్యాంక్ యూ అమ్మా. నీ పేరేంటమ్మా? కుమారి సార్. కుమారి, మేము రావాలి, నీకు ఉద్యోగం రావాలి. అంతే సార్. నువ్వు కూడా మీ భర్తతో సమానంగా డబ్బులు సంపాదించే పరిస్థితి రావాలి. తప్పకుండా నేను వస్తానే. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడుతున్నా. ఇప్పటి నుంచే నువ్వు ప్రిపేర్గా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నీకు మంచి ఉద్యోగం రావాలి, మీ జీవితాలు బాగుపడాలి. థ్యాంక్ యూ అమ్మ కుమారి. నెక్స్ట్ మాట్లాడమ్మా. సభకి నమస్కారం. నా పేరు దేవకన్యా సార్. నేను డ్వాక్రా సంఘ సభ్యురాలను. నేను డ్వాక్రా సంఘం గురించి చిన్న విషయాలు మాట్లాడి నా కేస్ స్టడీ గురించి మాట్లాడతాను సార్. మీరు పెట్టిన భిక్ష సార్ 1995లో పేద మహిళలను గుర్తించి చిన్న పొదుపు పెట్టి, పొదుపు ద్వారా ఈరోజు మీరు చిన్న పునాది వేసారు సార్. ఆ పునాది ఫలితమే ఈరోజు మీ ఎదురు కనిపిస్తుంది సార్. ఈరోజు మహిళా సాధికారత గురించి మీరు మమ్మల్ని ఒక మార్గదర్శకగా నిలబెట్టి ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే ఆ ఘనత అంతా మీదే సార్. మేము 1995లో మీరు పెట్టిన సంఘాలు
మేము 2000లో సంఘంలో జాయిన్ అయ్యాం సార్. హిందీ సిఆర్పిగా ట్రైనింగ్ తీసుకొని మన ఒక ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం సార్. పొదుపు సంఘాలు మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా మమ్మల్ని పిలిచి మేము హిందీ సిఆర్పిగా ట్రైనింగ్ ఇచ్చాము. మేము ఉపాధి పొందాము, చదువుకున్నాము, మా పిల్లల్ని చదివించి మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మీ హయాంలో మేము బాగుపడ్డాము. కానీ ఈ 13 జిల్లాల నుంచి మేము 1000 మంది మహిళలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళం సార్. మాది చిన్న వినతి సార్, ఈ ప్రభుత్వం మీ తర్వాత వచ్చే ప్రభుత్వం వల్ల మాకు ఉపాధి లేదు, మేము ఉపాధి కోల్పోయాం సార్. మళ్ళీ మీరు సీఎంగా వచ్చి మాకు ఉపాధి కల్పించాలని మేము 13 జిల్లాల మహిళల తరపు నుంచి నేను మీతో వినతి అడుగుతున్నాను సార్. మీరు మమ్మల్ని హామీ ఇచ్చి మమ్మల్ని గుర్తించి మళ్ళీ మాకు ఇతర రాష్ట్రాలకు పంపించాలని నేను కోరుకుంటున్నాను సార్. మళ్ళీ మహిళా సాధికారత రావాలి, మేము బయటికి వెళ్ళి తిరగాలి, మాకు భయం లేకుండా మేము తిరుగుతామని నేను ఇప్పుడు అనుకుంటున్నాను సార్. మేము మొత్తం మిమ్మల్ని బంపర్ మెజార్టీతో గెలిపించి మేము మహిళలందరూ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం సార్. మేము మా నాయకులను కూడా గెలిపించి మీకు గిఫ్ట్గా పంపిస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఒక డాక్రా మహిళ సభ్యురాలు ఎంత చక్కగా మాట్లాడిందో మీరు చూశారు. ఇక్కడుండే రాజకీయ నాయకుల కంటే మా ఆడబిడ్డ బాగా మాట్లాడుతుందంటే అది నేను నేర్పించినటువంటి విద్య. నేను గర్వపడుతున్నా. ఇప్పుడు ఆడబిడ్డ చెప్పినట్టు మన డాక్రా సంఘాల్లో ఉండే సభ్యులు మోటివేటర్లుగా తయారై 1500 మంది వివిధ రాష్ట్రాలకు వెళ్ళి భాష రాకపోయినా భాష నేర్చుకొని కొంతమంది మన భాషలోనే వాళ్ళల్లో స్ఫూర్తినిచ్చి బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చిన ఘనత మా ఆడబిడ్డలది. విదేశాలకు వెళ్ళి ఎగ్జిబిషన్లో భాగస్వాములయ్యి మన వస్తువులను అక్కడ చూపించి మార్కెట్ చేసిన ఘనత కూడా మన ఆడబిడ్డలది. ఇప్పుడు మీరు అన్నట్టు దీనికి కొంతవరకు ఇబ్బంది వచ్చింది. డాక్రా బజార్లు నిర్వీర్యమైపోయినాయి, ఉపాధి నిర్వీర్యమైంది. మీకు ఇచ్చే ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణాలు తగ్గిపోయినాయి. ఈరోజు హామీ ఇస్తున్నా. అందుకే నేను చెప్పింది, నేను ఇచ్చే 1500 రూపాయల ఆర్థిక సహాయమే కాకుండా 10 లక్షల రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. డబ్బులు సంపాదించే మార్గం నేర్పించడం నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.